వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజస్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ ఎలా చదవాలి, ఈ ముగ్గురు బ్యాట్స్మెన్స్ గురించి మీరు అబ్జర్వ్ చేస్తే వారు తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ సాధించిన వారు. సో డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎటువంటి యాంగ్జైటీ లేకుండా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా, ఎటువంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా, ఎటువంటి డిప్రెషన్ లేకుండా మన కళ్ళ ముందున్న అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులు, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ప్రిన్సిపాల్ జాబ్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఈ తక్కువ సమయంలో 20 రోజుల్లో 30 రోజుల్లో కొండంత సిలబస్ చదవడం ఎలా, దానికి ముందు ఒకసారి వీళ్ళ ముగ్గురు జీవిత చరిత్రలను గురించి మీరు బ్రీఫ్గా తెలుసుకోండి. మీకు తెలుసు, మహేంద్ర సింగ్ ధోని ఫలితం గురించి ఆలోచించాడు, ప్రక్రియ గురించి ఆలోచిస్తాడు. సో మీరు కూడా మహేంద్ర సింగ్ ధోని మాదిరి డిఎస్సి, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టుల గురించిన ఫలితం గురించి ఆలోచించకుండా ప్రాసెస్ ఆఫ్ స్టడీ, ప్రక్రియ గురించి మాత్రమే ఆలోచించండి. పాయింట్ నెంబర్ 1, ఏమవుతుందో, టెట్ పోస్ట్పోన్ చేస్తారా, డిఎస్సి పోస్ట్పోన్ చేస్తారా, జాబ్ వస్తుందా రాదా, ఇవన్నీ అవసరం లేదు మీకు. ఈ తక్కువ టైంలో మరి మార్నింగ్ 5 to ఈవినింగ్ 8 వరకు ఎలా ఉపయోగించుకోవాలి, ఏమి చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ముఖ్యంగా ఎవరు చదవాలి, ఈ అంశాలపైన మాత్రమే ఫోకస్ చేయండి. సో మహేంద్ర సింగ్ ధోని ద్వారా మీరు నేర్చుకోవాలి. తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టే బ్యాట్స్మెన్ ధోని. మీరు కూడా తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ చదవాలి. మీకు తెలుసు, రెండవ పర్సన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ను 360 డిగ్రీ ప్లేయర్గా వివరిస్తారు. ఎందుకంటే గ్రౌండ్ నలుమూలలో అన్కన్వెన్షనల్ షాట్స్ కొట్టే దిట్ట సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ మాదిరి మీరు కన్వెన్షనల్ వేలో షాట్ కొట్టకూడదు. అంటే ఏదో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మరి ఆన్లైన్ క్లాసెస్ వినడం, లేక కోచింగ్ క్లాసెస్ వినడం, సాంప్రదాయ పద్ధతుల్లో ఏదో రోజుకు ఒక టాపిక్ నేర్చుకోవడం, ఈ విధంగా కాకుండా అన్కన్వెన్షనల్ వేలో అటు పుస్తకాలు చదువుతూ, అటు క్రాష్ కోర్సెస్కు అటెండ్ అవుతూ, అటు ఆన్లైన్ క్లాసెస్ మరి అటెండ్ అవుతూ, ఎక్లెక్టిక్ మెథడ్, అన్ని రకాల అవకాశాలు ఉపయోగించుకోండి. బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ మీరు నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రొటీన్గా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆన్లైన్ ద్వారా, కొన్ని కష్టమైన సబ్జెక్ట్స్ ఎమిలీ అకాడమీ ఆర్గనైజ్ చేసేటువంటి క్రాష్ కోర్సెస్ ద్వారా మేము 6 రోజులలో మెథడాలజీ, 6 రోజులలో సైకాలజీ, 6 రోజులలో పర్స్పెక్టివ్స్ చెప్పేటువంటి 2020 మ్యాచెస్ ఆడేటువంటి టీం ఎమిలీ అకాడమీ ఫ్యాకల్టీ. అవకాశాన్ని మీరు భవిష్యత్తులో ఉపయోగించుకోండి. ఒకవేళ అవకాశం ఉంటే మేము దాని గురించి ఇన్ఫామ్ చేస్తాం. కమ్ టు ద పాయింట్. సో టెస్ట్ మ్యాచ్ కాదు ఇప్పుడు మనం ఆడాల్సింది. అన్కన్వెన్షనల్ వేలో 2020 మ్యాచ్లో ఏ విధంగా షాట్స్ కొడతాము మనం, ఆ విధంగా మీరు నేర్చుకోవాలి సూర్యకుమార్ యాదవ్ ద్వారా. తర్వాత మీకు తెలుసు, కోహ్లీ ఒక అద్భుతమైన టెక్నిక్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్. కోహ్లీ ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎప్పుడైనా మనం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు టిప్స్ అండ్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. కోహ్లీని అవుట్ చేయడం చాలా కష్టం. ఒక 30-40 రన్స్ కొట్టిన తర్వాత అవుట్ చేయడం చాలా కష్టం. ఇతని నుండి ప్రత్యేకత ఏంటంటే, ప్రతి బాల్ను దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఒక గొప్ప క్రికెట్ టెక్నిక్తో ఆడేటువంటి బ్యాట్స్మెన్. మీరు కూడా బాల్ లాంటి ప్రతి ప్రశ్నను, క్రికెట్ బాల్ లాంటి ప్రతి ప్రశ్నను అవగాహన చేసుకొని, అది నాలెడ్జ్ బిట్టా, అండర్స్టాండింగ్ బిట్టా, అప్లికేషన్ బిట్టా అని ఆలోచించి దాన్ని ఏ విధంగా షాట్ కొట్టాలి. నాలెడ్జ్ బిట్ అయితే వాట్, వేర్, వెన్, హూమ్ అనే ప్రశ్నలు ఉంటాయి. అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే తేడాలు, పోలికలు, ఉదాహరణలు, పరస్పర సంబంధాలు, తప్పు ఒప్పులను గుర్తించేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఒకవేళ అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఒక కాన్సెప్ట్ను, ముఖ్యంగా సైకాలజీలో ఒక విద్యార్థికో ఒక ఉపాధ్యాయుడికో ఆపాదిస్తారు. కంటెంట్ అయితే ముఖ్యంగా మెథడాలజీలో ఉండే ఒక కాన్సెప్ట్ను కంటెంట్గా అప్లై చేస్తారు. వీటిని మనం అప్లికేషన్ బిట్స్ అంటాం. ప్రధానంగా ఇవి ఎందుకు, ఎలా అనేటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ రాబడతాయి. కనుక దీనికి ఒక టెక్నిక్ అవసరం. ఇవన్నీ కూడా నేను
నా గత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కూడా మీకు కొన్ని ప్రిపరేషన్ టిప్స్ చెప్తాను. ఈ ముగ్గురు జీవితాలలో 3 పాయింట్స్ నేర్చుకున్నారు. ధోని నుంచి ఫలితం ఆశించవద్దు, జాబ్ రిజల్ట్ ఆలోచించవద్దు, ఎగ్జామ్ తర్వాత వచ్చే ప్రైమరీకి ఫైనల్కి ఆలోచించవద్దు. జస్ట్ మీ ప్రాసెస్ పైన, ప్రక్రియ పైన దృష్టి పెట్టండి. ఈ యొక్క సూర్యకుమార్ యాదవ్ మాదిరి మరి సాంప్రదాయకంగా ఉండని షాట్స్ ఆడాలి. సాంప్రదాయకంగా మీరు ఏం చేశారంటే ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్, 5 నెలల కోచింగు, 6 నెలల కోచింగు, లేకుంటే మెంటర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఫోన్ ముందు కూర్చొని యూనిఫామ్ వేసుకొని నేర్చుకుంటూ ఉన్నారు. అట్లా కాకుండా ఉదయం 5 to 10 కష్టమైన సబ్జెక్ట్స్ సొంతగా చదవండి. 10 to 1 మీకు నచ్చిన ఆన్లైన్ క్లాసెస్ వినండి. మా ఎమిలే అకాడమీ చూడమని నేను చెప్పటం లేదు. ఆ తర్వాత ఎప్పుడైనా క్రాష్ కోర్సెస్ ఉన్నప్పుడు ఆ క్రాష్ కోర్సెస్ అటెండ్ కావడం వల్ల ఆ కష్టమైన సబ్జెక్టు ఆ 4 రోజులలో, 5 రోజులలో, 6 రోజులలో మీరు నేర్చుకోవచ్చు. సో జాగ్రత్తగా గమనించండి. కన్వెన్షనల్ వేలో ఏదో ఒక కాలేజీకి పోయినట్లు ఇప్పుడు మనం నేర్చుకోకూడదు. డిఫరెంట్ వేస్లో ఆన్లైన్లో సెల్ఫ్ స్టడీ ద్వారా, గ్రూప్ డిస్కషన్ ద్వారా, అదేవిధంగా ఈ క్రాష్ కోర్సెస్ ద్వారా మీరు తక్కువ టైంలో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ద్వారా ఏం నేర్చుకున్నామంటే టెక్నిక్. ఎప్పుడైనా ఒక ప్రశ్న ఆన్సర్ చేసేటప్పుడు గుడ్డెద్దు చేలో పడినట్లు అని ఒక సామెత ఉంది. అట్లా కాకుండా ప్రతి ప్రశ్నను అవగాహన చేసుకొని ఎలిమినేషన్ మెథడ్లో ఏది కరెక్ట్ కాదు అనేటువంటి ప్రాసెస్లో మీరు ఆన్సర్ చేయండి. దీనికి సంబంధించిన ఒక 10 టెక్నిక్స్ ఉన్నాయి. హౌ టు ఎలిమినేట్ ద డిస్ట్రాక్టర్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గేమ్ ఆడబోతున్నారు మీరు. ఈ గేమ్లో ఒక క్వశ్చన్ కింద 3 డిస్ట్రాక్టర్లు ఉంటాయి, ఒక రైట్ ఆన్సర్ ఉంటుంది. అది ఐడెంటిఫై చేయడమే గేమ్. ఈ 3 డిస్ట్రాక్టర్ను ఎట్లా ఎలిమినేట్ చేయాలి గతంలో కొన్ని వీడియోస్లో నేను చెప్పాను. మరి రాబోయే రోజుల్లో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలే అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, మొదట మీరు చేయవలసింది ఏంటంటే మొత్తం గరిష్టంగా టెట్ డిఎస్సికి ఎన్ని రోజుల టైం ఉంది? టెట్ డిఎస్సి కలిపి ఒక 30 డేస్ టైం ఉంది. ఈ 30 డేస్లో రోజుకు మీరు 10 గంటలు చదవగలిగితే ఎన్ని గంటలు చదవగలరు? ఒక ప్లాన్ వేసుకోండి. 300 గంటలు చదవగలరు 30 డేస్లో. రోజుకు 10 గంటలు. అది ఎట్లా సాధ్యం సార్? సింపుల్, చూడండి. మార్నింగ్ 5 to 10 ఒక 5 అవర్స్, ఈవినింగ్ 5 to 10 ఒక 5 అవర్స్. ఇంకా మీరు అనుకుంటే +5 అదనంగా కూడా మీరు చదవగలరు, ఒక సౌత్ కొరియా స్టూడెంట్ మాదిరి. సరే 10 అవర్స్ అనుకున్నాం, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎక్కువగా అలసిపోతారు మానసికంగా, శారీరకంగా. సో ఈ 300 గంటల టైంలో ఒక ఎస్జిటి విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్టులు 5 కంటెంట్ ప్లస్ 5 మెథడ్స్ అంటే పెడగాజీ నేర్చుకోవాలి. దీనికి అదనంగా జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, వీలైతే క్లాస్ రూమ్స్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా మీరు చదవాలి. 5 కంటెంట్లు. ఇది 5వ తరగతి వరకు ఉండే కంటెంట్ కాదు, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే కంటెంట్. 5 మెథడ్స్ అంటే మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో చదువుకున్నటువంటివి. అదేవిధంగా జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ. సార్ ఇన్ని సబ్జెక్టులు ఇలా చదవాలి? సింపుల్, అన్ని సబ్జెక్టులు చదవద్దు. గత ప్రశ్నాపత్రాలు క్వశ్చన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత లేక గతంలో తెలంగాణలో జరిగినటువంటి ప్రశ్నలను ఐడెంటిఫై చేయండి. ప్రశ్నలను అవి చదవండి. 1 రోజు 2 రోజులు చదవండి. ఎక్కువగా ఏ అంశాలపైన ప్రశ్నలు అడుగుతున్నారు? ఉదాహరణకు మెథడాలజీ తీసుకుంటే లక్ష్యాలు స్పష్టీకరణలు, అకాడమిక్ స్టాండర్డ్స్, ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్, వాల్యూస్ ఆఫ్ టీచింగ్, బ్లూమ్స్ టాక్సానమీ పైన ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా సిలబస్, కరికులం కన్స్ట్రక్షన్ మెథడ్స్ పైన ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ పైన ప్రశ్నలు అడుగుతున్నారు. సబ్జెక్ట్ సెంటర్డ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పైన ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా ఒక అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ గురించి అడుగుతున్నారు. టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ పైన అడుగుతున్నారు. క్వాలిటీస్ ఆఫ్ ఎ టెస్ట్ పైన అడుగుతున్నారు. బ్లూ ప్రింట్ పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. కనుక మెథడాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యమైనటువంటి టాపిక్లే చదవాలి, అన్నీ చదవద్దు. అన్ని అనవసరమైన టాపిక్లు చదవద్దు. ముఖ్యంగా ఖచ్చితంగా బిట్స్ వచ్చేటువంటి టాపిక్లు చదవండి. అదేవిధంగా ఇప్పుడు సైకాలజీ గురించి తీసుకుంటే చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్,
వికాస సూత్రాలు, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస దశలు, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్, జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, నోమ్ చామ్స్కీ యూనివర్సల్ గ్రామర్ థియరీ, అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం. ఇవి ప్రధానంగా డెవలప్మెంట్ థియరీస్ పైన అడుగుతున్నాడు. ఇండివిజువల్ డిఫరెన్సెస్లో టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అడుగుతున్నాడు, వైయక్తిక భేదాలు రకాలు. అదేవిధంగా ప్రజ్ఞలో హోవార్డ్ గార్డర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, అదేవిధంగా డానియల్ గోల్మెన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన, ఇంటెలిజెన్స్ టెస్టుల పైన, కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ MA/CA × 100 పైన కూడా అడుగుతున్నాడు. వీటిపైన ఫోకస్ చేయండి. అదేవిధంగా వైఖరులు, సృజనాత్మకత, సహజ సామర్థ్యం పైన కూడా తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక మూర్తిమత్వానికి సంబంధించి పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్, మూర్తిమత్వ అంచనా పద్ధతులు, కొద్దివరకు కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ కూడా మీరు చూసుకోండి. ఇక రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్, కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు, మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం పైన తప్పనిసరిగా ఒక బిట్ ఉంటుంది. అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు. ఇక లెర్నింగ్కి సంబంధించి ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి ప్రశ్నలు థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ఇవి ప్రధానంగా ఒక 6 నుంచి 7 సిద్ధాంతాలు మీరు బాగా చదవండి. ఇవాన్ పావ్లో క్లాసికల్ కండిషనింగ్ థియరీ, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, తర్వాత ఈ యొక్క స్కిన్నర్ ప్రతిపాదించిన ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, తారండేక్ ప్రతిపాదించిన ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, అదేవిధంగా కోహెనర్ ప్రతిపాదించినటువంటి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, మరి బండురా ప్రతిపాదించిన పరిశీలన అభ్యసనం, లెర్నింగ్ బై అబ్జర్వేషన్, చాలా ముఖ్యమైన సిద్ధాంతం. తప్పనిసరిగా రేపు టెట్లో డిఎస్సిలో ఉండేటువంటి సిద్ధాంతం. మరి అది వైగాట్స్కి ప్రతిపాదించిన సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం. తర్వాత బ్రూనర్ సిద్ధాంతం, అభ్యసన బదలాయింపు, దాంట్లో ఉండేటువంటి రకాలు, స్మృతిలోని రకాలు, తర్వాత విస్మృతికి కారకాలు, దాంట్లో అవరోధం, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. ముఖ్యంగా అబ్రహాం మాస్లో ప్రతిపాదించిన హైరార్కీ ఆఫ్ ద నీడ్స్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. ఇవి ప్రధానంగా సైకాలజీలో ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు. తర్వాత ముఖ్యమైన అంశాలు చదవమన్నా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ముఖ్యమైన అంశాలు ఏమిటి? ముఖ్యంగా విద్యా విధానాలు, వేద విద్యా విధానం కానీ, బౌద్ధుల విద్యా విధానం కానీ, జైనుల విద్యా విధానం కానీ, ముస్లింల విద్యా విధానం కానీ తులనాత్మకంగా చదువుకోవాలి. ఉదాహరణకు వేద విద్యా విధానంలో విద్యా ప్రవేశ వేడుక ఉపనయనం అంటే, అదే సందర్భంలో బౌద్ధుల కాలంలో విద్యా ప్రవేశ వేడుక ఏమిటి? పబ్బజ్జా. అదే సమయంలో మరి ఈ యొక్క ముస్లిం విద్యా విధానంలో విద్యా ప్రవేశ వేడుక ఏమిటి? బిస్మిల్లా. ఇట్లా తులనాత్మకంగా మీరు చదువుకోవాలి. బ్రిటిష్ విద్యా విధానంలో ఉన్నటువంటి కమిటీల పైన తప్పనిసరిగా ఒక బిట్ అడుగుతున్నాడు. 1835 మెకాలే మినిట్ కావచ్చు, 1854 వుడ్స్ డిస్పాచ్ కావచ్చు, 1882 హంటర్ కమిషన్ కావచ్చు, 1917 శాడ్లర్ కమిషన్ కావచ్చు, 1929 హార్టాక్ కమిటీ కావచ్చు, 1944 సార్జెంట్ రిపోర్ట్ కావచ్చు. వీటిపైన అడుగుతున్నాడు. స్వాతంత్రానంతర కమిటీలు, కమిషన్ల పైన కూడా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా 1952 మొదలైన కమిషన్ పైన, 1964 కొఠారి కమిషన్ పైన, 1978 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ పైన, 1986 జాతీయ విద్యా విధానం పైన, 1993 యశ్పాల్ కమిటీ పైన, అదేవిధంగా 1990 ఆచార్య రామూర్తి కమిటీ పైన, ముఖ్యంగా ఈ యొక్క 2020 జాతీయ విద్యా విధానం పైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యా పథకాలపైన అడుగుతున్నాడు. విద్యా పథకాలు మనం తీసుకున్నప్పుడు మధ్యాహ్న భోజన పథకం, సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, అదేవిధంగా సాక్షర భారత్ మూవ్మెంట్, రూసా పథకము, సమగ్ర శిక్ష అభియాన్ పైన తప్పనిసరిగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అదే జాతీయ రాష్ట్ర సంస్థల పైన మీరు తప్పనిసరిగా ఈ తక్కువ టైంలో నేర్చుకోవాలి. CABE అంటే ఏమిటి, UGC, NCTE, NCERT, SCERT, న్యూపా, NAC వీటిపైన ఒక ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోండి. అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ గురించి, ప్రీ సర్వీస్ టీచర్ ట్రైనింగ్, ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ గురించి మీరు నేర్చుకోవాలి. పాపులేషన్ ఎడ్యుకేషన్, జనాభా విద్య, రాజ్యాంగము విద్య, అదేవిధంగా సహిత విద్య, ముఖ్యంగా సహిత విద్య బాగా నేర్చుకోండి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో మెంటలీ రిటార్డెడ్, బుద్ధిమాంద్యులు, అభ్యసన వైకల్యత, దానిపైన తప్పనిసరిగా ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. అభ్యసన వైకల్యత అంటే లెర్నింగ్ డిజబిలిటీ, దాంట్లో డిస్పేసియా, అఫేసియా, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్కాలిక్యులియా, డిస్ప్రాక్సియా, వీటిపైన మీరు తప్పనిసరిగా ఫోకస్ చేయాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 30 రోజుల టైం ఉంది. కేవలం రోజుకు 10 గంటలు చదివితే 300 గంటల టైం ఉంది. ఈ 300 గంటలలో ఖచ్చితంగా బిట్ వచ్చిన టాపిక్స్ మాత్రమే చదవండి. ఇది నేను చెప్పిన అంశాలు. జీకే కరెంట్ అఫైర్స్లో స్టాక్ జీకే చదవద్దు.
జీకే కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవండి. ఈ కరెంట్ అఫైర్స్లో కూడా పరీక్షకు ముందున్నటువంటి ఒక 10 రోజుల నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, ఇటీవల వచ్చిన పద్మవిభూషణ్ అవార్డు వరకు మీరు తప్పనిసరిగా చదవాలి. 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదవండి. మొన్న తెలంగాణ గురుకులాల్లో 2 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా అడగడం జరిగింది. కనుక మీరు తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు అవార్డుల గురించి, క్రీడల గురించి, ముఖ్యంగా వివిధ దేశాలలో జరిగేటువంటి ఎలక్షన్స్ గురించి, అదేవిధంగా ఇటీవల వస్తున్నటువంటి వ్యాధుల గురించి, వాటికి కనుక్కున్నటువంటి వ్యాక్సిన్ల గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, అదేవిధంగా కమిటీలు, కమిషన్ల గురించి, వివిధ గ్రూపుల మధ్య జరిగేటువంటి సమావేశాల గురించి, వ్యక్తుల గురించి, వివాదాస్పద ప్రాంతాల గురించి, బడ్జెట్లో ప్రతిపాదించిన ముఖ్యమైన దత్తాంశాల గురించి మీరు తప్పనిసరిగా చదవాలి. ఇక కంటెంట్లో మీకు బాగా నచ్చిన టాపిక్లు చదవండి, మీకు బాగా వచ్చిన టాపిక్లు చదవండి. ఇది కష్టమైన టాపిక్, ఎగ్జామ్కి వస్తుందో లేదనే టాపిక్స్ని వదిలేయండి. సో కంటెంట్కి సంబంధించి మీరు చదవాల్సిన పుస్తకాలు ఎక్కువగా 3rd class to 10th class వరకు బుక్స్ ఫోకస్ చేయండి. ఇప్పుడు చెప్పేటువంటి గైడెన్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, టీజీటీ వాళ్ళకు ఉపయోగపడుతుంది, పీజీటీ వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఎస్జిటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అయితే వాళ్ళు కంటెంట్ అదనంగా 12th class వరకు చదవాలి. రకరకాల యూట్యూబ్ ఛానల్లో రకరకాలుగా చెప్తున్నారు. ఎక్కువగా ఫోకస్ చేయవలసినవి కొత్త పాఠ్య పుస్తకాలు చదవండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2017 తర్వాత ముద్రించినటువంటి పుస్తకాలు, ఒకవేళ మీకు అవకాశం ఉంటే మిర్రర్ ఇమేజ్ సిస్టమ్తో ముద్రించిన పుస్తకాలు మీరు చదివితే, అటు తెలుగు కాన్సెప్ట్స్, ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే ఒకేసారి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావచ్చు, టీజీటీ పీజీటీ కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మిర్రర్ ఇమేజ్ సిస్టంలో రాయబడిన పుస్తకాలు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో రాసినటువంటి పుస్తకాలు, పక్క పేజీల్లో 2 రకాల భాషల్లో కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఒకేసారి మీరు స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీ పీజీటీ కూడా తెలుగు మీడియం పోస్టులకు ప్రిపేర్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం పోస్టులకు కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, 3rd class to 10th class అంశాలు మీరు ఫోకస్ చేయండి. మొదట మీరు నేర్చుకోవాల్సింది ఏమి చదవాలి చూడండి. ఒక పుస్తకాన్ని వీలైతే ఎక్కువ సార్లు చదవండి. ఆ పుస్తకం తెలుగు అకాడమీ వాళ్ళు ముద్రించిన పుస్తకాలు అన్నీ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ అవైలబుల్ లేకుంటే గినా మీరు దాన్ని ఫొటోస్ అన్న తీసుకోండి, పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే ఫోటో కాపీ అయినా చేసుకోండి. అవి ఎక్కువగా మీరు చదవండి. ఒకవేళ సైకాలజీ, పర్స్పెక్టివ్స్, మెథడాలజీ మీకు అర్థం కాకపోతే మీరు ఎమిలీ అకాడమీలో ఉండే మొబైల్ యాప్ ద్వారా ఇవి నేర్చుకోవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను ఒక లింక్. ఆ లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేక ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, సబ్జెక్ట్ పెడగాజీకి సంబంధించి అద్భుతమైన క్లాసెస్లు, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పిన డిజిటల్ వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మీకుంది. రోజుకు మీరు 1 గంట 2 గంటలు స్పెండ్ చేస్తే ఈ 30 రోజులలో 60 గంటలలో సైకాలజీ నేర్చుకోవచ్చు, ఒక 50 గంటలలో పర్స్పెక్టివ్స్ నేర్చుకోవచ్చు, ఒక 50 గంటలలో ఈ యొక్క పెడగాజీ మీరు నేర్చుకోవచ్చు. కనుక ఒకసారి వీలైతే డెమో క్లాసెస్ మీరు చూడండి. నేను చెప్తున్నాను, క్రికెట్ భాషలో తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ ఎట్లా కొట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరిస్థితి ఎట్లా అంటే 6 balls 36 runs. వినడానికి చాలా బాధగా ఉంది. 6 balls 36 runs ఎట్లా కొట్టాలి? ఈ ముగ్గురిని ఒకసారి ఊహించుకోండి. ధోని 36 runs కొడతామా లేదా అనేటువంటి ఫలితం గురించి ఆలోచించాడు. ఒక్కసారి బలంగా చేతులలో శక్తి తెచ్చుకొని హెలికాప్టర్ షాట్లు కొడతాడు. ఈ సూర్యకుమార్ యాదవ్ కూడా 6 balls 36 runs కొట్టడానికి ముందు గ్రౌండ్ చుట్టూ చూస్తాడు. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ తన పొజిషన్ మార్చి 360 degrees, మీకు తెలుసు 360 degrees బ్యాట్స్మెన్ అనే పేరు సూర్యకుమార్ యాదవ్ గురించి. మన పాకిస్తాన్ పైన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు విరాట్ కోహ్లీ, తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టి. ఈ ముగ్గురు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు, ఎస్జిటి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు నేను చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం విని ఫలితం గురించి ఆలోచించడంతో 5 సంవత్సరాల తర్వాత డిఎస్సి వచ్చింది. మరి నాసి రకం మరి వార్తలు నమ్మవద్దు, పోస్ట్పోన్ అవుతుంది, వాయిదా పడుతుంది, అది ఇదని. సో మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకోండి. ఏం చదవాలి? గవర్నమెంట్ బుక్స్ చదవాలి. ఎవరు చదవాలి? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. చూడండి, ఈ అవకాశం పోతే
సరే, నిరాశపడాల్సిన అవసరం లేదు. నీ ప్రయత్నం నువ్వు చేయి. ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలంటే రెప్యుటేషన్ కోసం, రెమ్యునరేషన్ కోసం, రిక్రియేషన్ కోసం, రిలాక్సేషన్ కోసం. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ జాబ్ ఈ ఒత్తిడిలు నువ్వు సాధిస్తే నువ్వు ఒక హీరో అవుతావు, జీరో నుంచి హీరో అవుతావు. ఒకసారి గుర్తుపెట్టుకో, నువ్వు ఎందుకు చదవాలంటే అబ్రహాం మాస్లో చెప్పినటువంటి 5 రకాల అవసరాలు మనకు తీరడానికి, ఫిజియలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్, ఇవి తీరాలంటే ఇది ఒక చారిత్రక అవసరం. ఒక్కసారి నీ బ్యాట్ అంటే నీ పుస్తకాల దుమ్ము దులిపి నీ దమ్ము చూపు, ధోని మాదిరి, సూర్యకుమార్ యాదవ్ మాదిరి, విరాట్ కోహ్లీ మాదిరి. డియర్ ఫ్రెండ్స్, చెప్తున్నా, ఏం చదవాలి? గవర్నమెంట్ బుక్స్. ఎందుకు చదవాలి? మన అవసరాలు తీర్చుకోవడం కోసం. ఎక్కడ చదవాలి? చాలా ఇంపార్టెంట్. ఒక మంచి లైబ్రరీలో, ఒక మంచి స్టడీ హాల్లో కూర్చొని చదువుకో. దానికి ముందు 5 to 10 ఇంట్లో చదువు. ఈవినింగ్ 5 to 10 ఒక పార్కులో, మంచి నేచర్ ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని చదువు. రిమైనింగ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఒక గ్రంథాలయంలో. మీకు తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ మరి భారత రాజ్యాంగాన్ని రాశాడు. ఎంతో అద్భుతమైన జ్ఞానం. కొన్ని వేల పుస్తకాలు చదివాడు. 50,000కు పైగా పుస్తకాలు చదివాడు. ఆయన చదివినటువంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, కొలంబియా విశ్వవిద్యాలయాలు కావచ్చు, జీవితంలో ఎక్కువ కాలం లైబ్రరీలో గడిపారు. మీరు 50,000 పుస్తకాలు కాదు, కనీసం ఒక 5 నుంచి 10 పుస్తకాలు చదవండి. ఈ 30 days 40 daysలో. జీవితం అంతా కాదు, ఈ 1 month 2 months కష్టపడండి. సో ఒక్కటి చెప్తున్నా సార్, చదవాలంటే నాకు ఆసక్తి లేదు, ఈ తక్కువ టైం చూసి భయపడుతున్నాను, స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ ఉంది, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి 4 సంవత్సరాల నుంచి టైం వేస్ట్ అయింది, ఎనర్జీ వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది. భయపడద్దు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ తక్కువ టైంలో ఈ గైడెన్స్ ప్రకారం మీరు ఫాలో కాండి. 100% మీరు సక్సెస్ సాధిస్తారు. సో ఏం చదవాలి, ఎందుకు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎప్పుడు చదవాలో కూడా చెప్పాను. సో ఇవి టైమింగ్స్. 5 to 10 ఇంట్లో చదవండి, ప్రశాంతంగా ఉంటుంది. 10 to 5 ఒక లైబ్రరీలో చదవండి. ఈవినింగ్ 5 to 10 ఒక ఓపెన్ ప్లేస్లో, అది ఇంటి పైన టెర్రస్ కావచ్చు, లేకుంటే ఒక పార్క్లో కూర్చొని మీరు చదవడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ బుక్స్ సేకరించండి. ఖచ్చితంగా బిట్టు వస్తుందన్న ఏరియాస్ ఐడెంటిఫై చేయాలి. ఈ వీడియో అంతా విని ఈ పాయింట్ మర్చిపోతే వేస్ట్. ఖచ్చితంగా బిట్ వస్తుందన్నటువంటి ఏరియాస్ మాత్రమే ఐడెంటిఫై చేసి మీరు చదవండి. తప్పనిసరిగా టెట్లో 150 ప్రశ్నలు ఉంటాయి. అన్ని సబ్జెక్టులు కలిపి ఒక 100 ఏరియాస్ ఐడెంటిఫై చేయండి. ఖచ్చితంగా 100 మార్కులు వస్తాయి. రేపు 160 బిట్స్ ఉండేటువంటి డిఎస్సి పరీక్ష ఉంటుంది. ఈ 160 ఏరియాస్ ఐడెంటిఫై చేయండి. కంటెంట్కి సంబంధించి, పర్స్పెక్టివ్కి సంబంధించి, సైకాలజీ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇప్పటివరకు నేను చెప్పాను కొన్ని ఏరియాస్. ఆ ఏరియాస్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయడానికి మరి ట్రై చేయండి. తర్వాత ఎవరు చదవాలి, ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి చెప్పాను. తర్వాత ముఖ్యమైనది ఎలా చదవాలి. సింపుల్. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా చదువుకునేటప్పుడు ఏకాగ్రత ఉండదు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ చదవండి. సినాప్సిస్ మాదిరి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా సార్ రాసిందే మళ్ళీ రాయాలా, రాసిందే మళ్ళీ రాయడం వల్ల సో మీ యొక్క చెయ్యి బ్రెయిన్కి మధ్య కోఆర్డినేషన్ పెరిగి రేపు నువ్వు బబ్లింగ్ చేసేటప్పుడు లేక ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు నీ చెయ్యి ఆ ఆన్సర్ దగ్గరికే తీసుకొని వెళ్తుంది. కనుక చదివిన అంశాన్ని రాయాలి, రాసిన అంశాన్ని పదే పదే రాయాలి. అదొక భావన కావచ్చు, అదొక సాధారణీకరణం కావచ్చు, అదొక సూత్రం కావచ్చు, అదొక ఫార్ములా కావచ్చు, అదొక దత్తాంశం కావచ్చు, అదొక శాస్త్రవేత్త పేరు కావచ్చు, అదొక తేదీ కావచ్చు, అదొక ఇయర్ కావచ్చు. ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఒకటే ఒక సూత్రం, టీచర్ జాబ్ రావాలంటే కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదువు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.